హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమీన్. మీరు చూస్తున్నారు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు ఒక చక్కటి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేజ్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి. టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్ నెంబర్ మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 హౌస్ అండి. ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న G+1 హౌస్ అనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది హౌస్ అనేది. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఇది 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్ ద్వారా వస్తున్న ప్రాపర్టీ అండి. ఇది 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి 15 మినిట్స్ డ్రైవ్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఈ ఏరియాకి. ఈ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మొత్తం వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. మీరు క్లియర్గా చూడొచ్చు, ఫేజింగ్లో మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది, CC రోడ్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ గేట్ ఇది. ఇది హౌస్ యొక్క ఎలివేషన్. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంత పెద్ద స్పేసెస్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 4 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. సైజ్ వచ్చేసరికి 27/50 సైజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పెద్ద పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు మీకు పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి. చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2400 అండి. ప్రైస్ వచ్చేసరికి 1,25,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్గా చూసాం కదా. స్టెప్స్ కింద వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియా కూడా నేను చూపిస్తాను క్లియర్గా. వాష్ ఏరియా చూసుకోవచ్చు, ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగిందండి. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు 2 BHK పోర్షన్ అయితే ఉంటుందండి. అలాగే మీకు కారిడార్ కూడా చూడొచ్చు, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్ డోర్ వచ్చేసరికి మీకు ఇండియన్ టెక్వుడ్తో చేయడం జరుగుతుందండి. ఇది మనకి స్టెప్స్ వచ్చేసరికి టెరెస్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఇది 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇది హాల్. మీకు హాల్కి వచ్చేసరికి 2 సైడ్ విండోస్ ఇచ్చారు. ఈ డోర్ ద్వారా మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ డోర్ ద్వారా కూడా మీకు ఇటు వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మీకు పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూడండి. అలాగే ఇటు మీకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్కి వచ్చేసరికి మీకు టైల్స్ అయితే యూస్ చేశారు. ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ చూడొచ్చు, మీకు టైల్స్ అయితే యూస్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇటు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ ఇచ్చారు. అలాగే మనకి ర్యాక్స్ అయితే సిమెట్రిక్ ర్యాక్స్ ఇచ్చారు. సైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. మీకు ఈ హౌస్ యొక్క లొకేషన్ నేను చెప్పాను కదండి, కుంట్లూరు అనే ఏరియాలో అయితే ఉండండి. హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి మీకు 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 10 to 15 మినిట్స్ డ్రైవ్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ యొక్క సెకండ్ బెడ్రూమ్. 3 BHK హౌస్ అండి. ఇది 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా కూడా ఇవ్వడం జరుగుతుంది.
క్లియర్ టైటిల్తో మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు G+1 మున్సిపల్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఇక మనం టోటల్ టెరెస్ ఏరియాకి అయితే మూవ్ అవుతున్నామండి. టెరెస్ ఏరియా అయితే చూసుకోవచ్చు. పిల్లర్స్తో కట్టిన హౌస్ క్లియర్గా అయితే ఉంటుంది. 150 గజాల హౌస్ 1,25,00,000 చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసరికి వెబ్సైట్లో ఉంటుందండి. జస్ట్ మీరు 100 రూపీస్ పే చేస్తే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. క్లియర్ టైటిల్ మీకు ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా 100 రూపీస్లో మీకు మంచి ప్రాపర్టీస్ అయితే నేను మీకు దగ్గరికి తీసుకొస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.